హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అది ఒక అందమైన మాయా సముద్రలోకం. అక్కడ జలకన్య మీరా తన స్నేహితులైన చేపలు మరియు జెల్లీ ఫిష్లతో ఆనందంగా ఆడుకుంటూ ఈదుతూ ఉంది. అంతలో సముద్రపు నీరంతా నల్లగా మారింది. అది చూసిన చేపలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాయి. ఆ నల్లని నీళ్ల మధ్యలో ఒక పెద్ద ఆక్టోపస్ కోపంగా కూర్చుని ఉన్నాడు. ఆక్టోపస్ని చూసిన చేపలు అక్కడి నుంచి పారిపోయాయి. కొంచెం సేపటికి ఆక్టోపస్ ఒంటరిగా బాధగా కూర్చుని ఉంది. ఇదంతా గమనించిన మీరా భయపడకుండా నెమ్మదిగా ఆక్టోపస్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆక్టోపస్ తన బాధను మీరాతో పంచుకున్నాడు. ఎవరూ తనతో ఆడుకోవడం లేదని, తను ఒంటరివాడినైపోయానని ఆక్టోపస్ బాధపడ్డాడు. అప్పుడు మీరా ఆక్టోపస్తో ఇలా అంది, మేమందరం నీ స్నేహితులమే, నీతో మేమంతా కలిసి ఆడుకుంటాము, కానీ నువ్వు నీ కోపాన్ని విడిచిపెట్టాలి అని. ఆ మాటలతో ఆక్టోపస్ మనసు మారింది. సముద్రపు నీళ్లు మళ్లీ ప్రకాశంగా మారాయి. చేపలు మళ్లీ తిరిగి వచ్చాయి. మీరా, ఆక్టోపస్, తాబేలు అందరూ కలిసి ఆనందంగా ఆడుకున్నారు. ఒక అందమైన సముద్రంలో చిన్న జలకన్య మీరా ఆనందంగా ఈదుతూ ఉండేది. వెలుతురు ఉన్న ప్రాంతంలో ఆడుకోవడం ఆమెకు చాలా ఇష్టం. కానీ సముద్రంలో ఒక చీకటి ప్రాంతం ఉండేది. దాన్ని చూసినప్పుడల్లా మీరాకు భయం వేసేది. ఒకరోజు మీరా కొంచెం ధైర్యం చేసి ఆ చీకటి సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ లోపలికి వెళ్ళగానే భయం ఎక్కువైపోయి వెంటనే బయటకి వచ్చేసింది. అంతలో అక్కడే ఒక చిన్న తాబేలు టింకు సముద్రంలో ఆడుకుంటూ ఉన్నాడు. టింకు ఆటలో పడి ఆ చీకటి సముద్రంలోకి వెళ్లి దారి తప్పిపోయాడు. ఒంటరిగా చీకటిలో చిక్కుకున్న టింకు భయంతో ఏడుస్తూ ఉండగా ఈ విషయం మీరాకు తెలిసింది. మీరాకు భయం ఉన్నా కూడా టింకును వదిలేయకూడదని నిర్ణయించుకుంది. ధైర్యం తెచ్చుకుని మళ్లీ చీకటి సముద్రంలోకి వెళ్ళింది. అక్కడ మెరిసే జెల్లీ ఫిష్లు మీరాకు దారి చూపించాయి. చివరికి మీరా టింకును కనుగొని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. మీరా, టింకు మరియు జెల్లీ ఫిష్లు అందరూ ఆనందంగా ఆ చీకటి సముద్రంలోంచి బయటకొచ్చేశారు. పిల్లలు, భయం ఉన్నా సరే ధైర్యంగా ముందుకు వెళితే మనం మంచి పనులు చేయగలం, ఎవరికైనా సహాయం చేయగలం. అలా మీరా ఆ రోజు తన భయాన్ని జయించింది. అది ఒక అందమైన మాయా సముద్రలోకం. ఆ లోకంలో ఒక రాజు, ఒక రాణి, వారి ముద్దుల యువరాణి ఉండేవారు. ఆ యువరానికి ఎప్పుడూ ఒక కోరిక, సముద్రంపై ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అని. ఒకరోజు ఆమె తన తండ్రిని సముద్రంపైకి వెళ్ళడానికి అనుమతి అడిగింది. కానీ ఆ రాజు అనుమతి ఇవ్వలేదు. దానితో ఆ యువరాణి ఎవ్వరికీ చెప్పకుండా చాటుగా సముద్రంపైకి వెళ్ళింది. పైన ఉన్న ఆకాశం, మేఘాలు, పక్షుల్ని చూసి యువరాణి చాలా సంతోషించింది. అంతలో అక్కడికి ఒక చేపలు పట్టేవాడు వచ్చాడు. ఆ యువరాణిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. యువరాణి కూడా ఆ చేపలు పట్టే అతనిని ఆశ్చర్యంగా చూసింది. వెంటనే అతడు ఆమెను పట్టుకోవడానికి అతని దగ్గర ఉన్న చేపల వల ఆమెపై విసిరబోయాడు. అదే సమయంలో పెద్ద అలలు వచ్చాయి. ఆ యువరాణి తెలివిగా తప్పించుకుని మళ్లీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంతలో మాయా సముద్రలోకంలో రాజు రాణికి యువరాణి కనిపించట్లేదు అన్న విషయం తెలిసింది.
వాళ్ళిద్దరూ ఆందోళనగా వెతకడం మొదలుపెట్టారు. చివరికి యువరాణి రాజు రాణి దగ్గరికి సురక్షితంగా చేరుతుంది. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న యువరాణిని చూసి రాజు ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ఇంకెప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు అని నెమ్మదిగా చెప్తాడు. అలా ఆ రోజు యువరాణి ఒక పాఠం నేర్చుకుంది. ఆసక్తి మంచిదే, కానీ జాగ్రత్త ముఖ్యం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.